బతుకు గంప. ఈరోజు ఉదయం ఎందుకో 10వ తరగతి పాఠ్య పుస్తకం తెరిచాను. బతుకు గంప అనే పేరు వినగానే ఈ జీవన పోరాటంలో బతుకు తెరువు కోసం గంపనెత్తిన మోస్తున్న ఎందరో స్త్రీమూర్తులు నా మనసులో మెదిలారు. అసలు బతుకు గంప అంటే ఆ 5 అక్షరాలకి అర్థాన్ని పరిశీలిస్తే బతుకు అంటే జీవితం, గంప అంటే బుట్ట లేదా భారమైన బరువును మోసే సాధనం అని. మరొక అర్థంలో చాలా కష్టాలు, బాధలు, బాధ్యతలు ఒకేసారి మోస్తూ జీవనం సాగించడం అని కూడా ఉంది. అసలు బతుకు గంప అంటే కష్టాలతో నిండిన జీవితం లేదా భారమైన జీవన పోరాటం. ఈ జీవన పోరాటంలో బతుకు తెరువు కోసం గంప నెత్తిన మోస్తున్న ఎందరో స్త్రీమూర్తులు నా మనసులో మెదిలారు. వారి గురించిన ఆలోచన చాలు నా హృదయాన్ని ఆర్ద్రంగా తడిపేయడానికి. ఉదయాన్నే లేస్తే చాలు ఆకుకూరల బుట్ట నెత్తిన పెట్టుకుని తోటకూర, గోంగూర, కరివేపాకు తీసుకోండమ్మా అనే కూరలమ్మితో మొదలు చీపుర్లమ్మే ముసలమ్మ, సపోటాల బుట్టతో శాంతమ్మ, ఇలా ఎందరో. వారిలో ప్రతిరోజు వచ్చేవారు కొందరైతే ఏడాదికి ఒక్కసారే వచ్చేవారు కొందరుంటారు. వీరందరూ నాకు ఆప్తులే కాదు, ప్రాణ స్నేహితులు కూడా. ఇందులో నా మనసును దోచుకున్నది లక్ష్మమ్మ. ఏడాదికి ఒక్కసారి వస్తుంది. సరే, ఆ లక్ష్మమ్మ కథ చెప్పే ముందు అసలు ఈ పాఠానికి ఈ బతుకు గంప అనే పేరు ఎందుకు వచ్చిందంటారు? కాస్త పాఠంలోకి వెళ్దాం. ఈ పాఠ్యభాగాన్ని మనకి అందించిన వారు మూలింటి చంద్రకళ గారు. ఈమె సెప్టెంబర్ 6వ తేదీ 1969వ సంవత్సరంలో జన్మించి డిసెంబర్ 5, 2004 అతి చిన్న వయసులోనే మరణించారు. జన్మస్థలం వచ్చేసి చిత్తూరు జిల్లా అరగొండ. తల్లిదండ్రులు విమలమ్మ, రాజగోపాల్ గారు. ఈమె ఇంకా కొన్ని రచనలు చేశారు. అవి ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ మొదలైన కథలు, కథానికలు కూడా రాశారు. ఈమె ప్రత్యేకతలు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు రాశారు. ఈమె రచనల కథావస్తువు నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా తీసుకుని రచనలు చేశారు. ప్రస్తుతం మన పాఠ్యాంశం బతుకు గంప అనేటువంటిది మూలింటి చంద్రకళ గారి కథల నుండి స్వీకరించబడింది. అయితే ఈ పాఠ్యాంశాన్ని నేను చదివినప్పుడు ఈ పాఠానికి బతుకు గంప అనేటువంటి పేరు చక్కగా సరిపోయిందనే చెప్పవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఎల్లమ్మ భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయాక ఆమె ఒంటరిగానే తన పిల్లల్ని పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకోసం ఎల్లమ్మ ఒక గంపలో పండ్లు పెట్టుకొని వీధులన్నీ తిరిగి అమ్మేది. పిల్లలను చదివించాలనే తపనతో కడుపులో బిడ్డ, చంకలో బిడ్డ ఉన్నప్పటికీ ఎల్లమ్మ నెత్తి మీద గంపతో పండ్లు అమ్ముతూ కష్టపడింది. ఆమె జీవితం మొత్తం ఆ గంప చుట్టూనే తిరుగుతుంది. అందుకే ఈ పాఠానికి బతుకు గంప అనే శీర్షిక చక్కగా సరిపోయింది. అవును, ఇందాక నా మనసు దోచిన లక్ష్మమ్మ గురించి మీకు చెప్తున్నాను కదూ. ఒకసారి గేటు బయట నుంచున్నాను. 55 సంవత్సరాల పైమాటే తట్ట నెత్తిన పెట్టుకొని నావశుద్ధులమ్మా, నావశుద్ధులు అంటూ అమ్మొస్తుంది. నన్ను చూసి గేటు దగ్గర ఆగి నావశుద్ధులు తీసుకోండమ్మా అంటూ బరువైన తట్టను దింపే ప్రయత్నం చేసింది. నేను వెంటనే గేటు తీసుకుని బయటకు వెళ్ళి చెయ్యి వేసి దింపి, ఏ ఊరు నుంచి వస్తున్నావు అని అడిగాను. పామిడి చెంగుతో ముఖం తుడుచుకుంటూ, ద్వారకా తిరుమల నుంచమ్మా అంటూ ఆ ఎండలో అరుగు మీద కూర్చుంది. తట్టలో ఉన్న క్యారేజీ తీసి, అమ్మా ఈ అరుగు మీద కూర్చుని అన్నం తింటానమ్మా అంది ఎంతో దీనంగా.
అప్రయత్నంగా నా కళ్ళు చెమర్చాయి. ఇలారా అని మా పెరట్లోకి తీసుకెళ్ళి కుళాయి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కోమన్నాను. మా పెరట్లో ఉన్న సపోటా చెట్టు వీచే చల్లని గాలికి అక్కడే కూలబడి క్యారేజీ విప్పింది. ఇంట్లో ఉన్న కూరలు తెచ్చి వడ్డించాను. ఆమె ఆత్రంగా భోజనం చేసింది. భోజనం చేస్తున్నంతసేపు నా నావశుద్ధలు చాలా తెల్లగా రాస్తాయమ్మా. ఏడాదికి ఒకే ఒకసారి ఇలా అమ్మొస్తాను అని తను తెచ్చే శుద్ధల గురించి ఎంతో గొప్పగా చెప్తూనే ఉంది. ఆమె చూడటానికి కుదుమట్టంగా ఉంది. అక్కడక్కడ నెరిసిన జుట్టు నున్నగా దువ్వి ముడిపెట్టింది. తెల్లటి శరీరం, వయసు మీద పడడం వల్ల ముడతలు పడ్డ శరీరం ఎండకి కమిలిపోయింది. భోజనం చేసి చేతులు కడుక్కుని తట్ట నుండి 4 కవర్లు తీసి బయట పెట్టింది. తీసుకోండమ్మా, ఏడాది వస్తాయి. గుమ్మాలో మా శుద్ధలతో ముగ్గు పెడితే తెల్ల మల్లె పువ్వులల్లే మెరిసిపోతుంది అనగానే మారు మాట్లాడకుండా ఆ 4 కవర్లు తీసుకుని 200 చేతిలో పెట్టాను. 100 తిరిగి ఇచ్చేయబోతుంటే ఉంచు అన్నాను. కృతజ్ఞతగా ఇంకో 2 కవర్లు తీసి అక్కడ పెట్టబోయింది. వద్దు వద్దు, నాకు ఇవి సరిపోతాయంటే ఉంచండమ్మా అని అక్కడే పెట్టేసింది. ఆ బరువైన తట్ట నెత్తి మీద పెట్టుకోవడానికి నా చెయ్యి వేశాను. వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరిపోతున్న ఆమెని ఆగమని లోనికి వెళ్ళి పక్కన పెట్టిన మెత్తని కాటన్ చీరలు తీసుకొచ్చి ఒక 4 తన చేతికి అందించాను. ఆమె ముఖంలో సంతోషం నన్ను ఎంతగా కదిలించింది అంటే ఆనాటి నుండి నేను ఏ చీర కొన్నా ఇది లక్ష్మమ్మకు సౌకర్యంగా ఉంటుందా అని ఆలోచించేలా చేసింది. లక్ష్మమ్మ వచ్చి వెళ్ళినప్పటి నుంచి నా ఆలోచనలు ఏడాది పాటు తన చుట్టూనే తిరిగాయి. ఒక్కోసారి అడ్రస్ అన్నా అడగలేకపోయాను. నా ఫోన్ నెంబర్ అన్నా ఇవ్వాల్సింది అని చింతించేదాన్ని కూడా. మళ్ళీ లక్ష్మమ్మని చూడాలంటే ఏడాది పాటు ఎదురు చూడాల్సిందే. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా అడ్రస్ అడగాలి. ఒకవేళ నేను లేని సమయంలో వచ్చి వెళ్ళిపోతుందేమో అని బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఈ ఏడాది సాయంత్రం పూట వచ్చింది. నావశుద్ధులమ్మా, నావశుద్ధులు అనగానే ఆత్రంగా పరిగెట్టుకు వెళ్ళాను. లక్ష్మమ్మని చూసి ప్రాణం లేచొచ్చింది. బాగున్నావా లక్ష్మమ్మ, రా లోపలికి అని లోపలికి పిలిచాను. తను కూడా బాగున్నారమ్మా అని ఎంతో ఆప్యాయంగా పలకరించి, మీరు ఇచ్చిన చీరలు ఎంతో సౌకర్యంగా ఉన్నాయమ్మా నాకు అనేసరికి ఆనందంతో తన కోసం అట్టే పెట్టిన మరిన్ని చీరలు తీసుకొచ్చి అందించాను. ఈ విధంగా మా మధ్య పరిచయం 6 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పక ఉంటాయి. బహుశా దీనిని తెలుగు సాహిత్యంలో కథ లేదా కథానిక అనవచ్చు. అంటే కథను, కథానిక అనేవి ఒకే అర్థంలో ప్రయోగిస్తున్నాం. కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. మానవ సంబంధాలు, సామాజిక సేవ ఇతివృత్తంతో కళ్ళకు కట్టినట్లుగా మనోభావాలను పలికించేలా ఉంటుంది. విషయాన్ని సుదీర్ఘంగా వర్ణించి సాగదీసేటట్లు లేకుండా క్లుప్తంగా ఉండటం దీని ప్రధాన లక్షణం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలోని ముఖ్యమైన అంశాలు. హాయ్ శ్రవణి, ఎప్పుడొచ్చా? నా స్నేహితురాలు తన్మయత్వంతో మునిగిపోయి ఆలోచిస్తున్నప్పుడు. అదా అదే మొదలు పెట్టావు అల్లరి. సరే కానీ మై డియర్ ఫ్రెండ్, ఏమి ఆలోచిస్తున్నావు? అదా
రేపటి తరగతిలో చెప్పాల్సిన పాఠం తిరిగేస్తున్నాను అంతే. ఓహో, పాఠమే? ఏం పాఠం? బతుకు గంప. బతుకు గంప పేరు చాలా చిత్రంగా ఉంది. చిత్రంగానే ఉంటుంది. నీకేమమ్మా, లక్షాధికారి కూతురివి. ఇంద్రభవనంలో సర్వ సౌఖ్యాలు అనుభవించే నీకు బతుకు గంప గురించి ఏం తెలుస్తుంది? అందుకే నీకు ఆ పేరు చిత్రంగా ఉంది. దాని అర్థం అది మోసే వాళ్ళకే తెలుస్తుంది. ఏమోనమ్మా, నాకు అవన్నీ తెలియదు, కానీ ఆ కథ ఏంటో నాకు చెప్పు. కథ చెప్తే బతుకు గంప అంటే ఏమిటో నీకు అర్థమవుతుందంటావా? అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. చెప్పు మరి. సరే సరే విను. ఎందుకో ఉదయం లేచినప్పటి నుంచి ఏ పని చెయ్యాలనిపించడం లేదు. నీకా? కాదు, పాఠం రాస్తున్నా రచయిత్రికి. ఓహో, బాగుంది. పిల్లలు వాళ్ళంతట వాళ్ళు స్నానాలు చేసి ఉన్నదేదో తిని స్కూల్కి వెళ్ళారు. వంట ఏం చేశానో ఏమో, వండిందే కాస్తంత క్యారియర్లో పెట్టి ఇచ్చాను. మా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. చాలా మంచివాడు కదా. ఎక్కడ వస్తువులు అక్కడే పడున్నాయి. పిల్లలు ఎక్కడ తీసేసిన బట్టలు అక్కడే ఉన్నాయి. ఏ పని చేయాలనిపించడం లేదు. ఎంత వద్దనుకున్నా ఎల్లమ్మే గుర్తుకు వస్తుంది. ఎల్లమ్మ? ఆమె ఎవరు? ఆలోచనలన్నీ ఎల్లమ్మ చుట్టూ తిరుగుతున్నాయి. కారణం తెలియడం లేదు. ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకుంటా. ఈత పుల్లల గంపలో ఎంతో అందంగా పండ్లు అమర్చుకుని తనదైన యాసతో పండ్లమ్మో అంటూ అరుస్తూ మా వీధిలోకి వచ్చింది. ఆ రోజు ఎల్లమ్మను నేనే పిలిచానో తనే వచ్చిందో గుర్తుకు రావడం లేదు. ఓహో, ఎల్లమ్మ అంటే పండ్లు అమ్ముకునే అమ్మాయా? అప్పటి నుంచి ప్రతిరోజు తను రావడం, అవసరం ఉన్నా లేకున్నా ఎల్లమ్మ దగ్గర పండ్లు కొనుక్కోవడం జరుగుతూనే ఉంది. పండ్లు కొనుక్కోవడంతో మొదలైన ఎల్లమ్మతో పరిచయం ఎలా బలపడిందో ఇప్పుడు స్పష్టంగా చెప్పలేను. ఏముంది, మంచి టేస్టీ పళ్ళన్నీ నీకు తెచ్చి ఇచ్చి ఉంటుంది. వాటిని నువ్వు తినుంటావు. అప్పటితో ఇద్దరికి స్నేహం ఏర్పడి ఉంటుంది. దట్స్ ఆల్. శ్రావణి, చెప్పు తర్వాత ఏమైంది? ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఏదో వెలుతనిపించేది. అలాంటిది 10 రోజులు కనిపించకపోయేసరికి ఏవేవో ఆలోచనలు మనసులో మెదిలాయి. ఏ పని చేయాలనిపించడం లేదు. ఎల్లమ్మని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. అంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఓ! వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఎల్లమ్మే ఉంది. ఎప్పటిలా కనిపించడం లేదు. ఏడ్చి కళ్ళు ఉబ్బినట్లున్నాయి. జుట్టంతా చిందరవందరగా ఉంది. ఎప్పుడు తినిందో ఏమో, నిలబడ్డానికి కూడా ఓపిక లేనట్టుంది. అయ్యో, పాపం జ్వరం వచ్చిందేమో. అదేమిటే అలా ఉన్నావు అన్నాను మామూలుగానే. ఇంకేముందమ్మా, అంతా అయిపోయింది అంటూ ఏడవడం మొదలుపెట్టింది. నాకేమీ అర్థం కాలేదు. నాకు కూడా అర్థం కావట్లేదు. 2-3 నిమిషాలు తెల్లముఖం వేశాను. ఎల్లమ్మని ఎట్లా ఓదార్చాలో అర్థం కాకుండా ఉంది. ఒక గ్లాసు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి తాగమని చెప్పాను. నెమ్మదిగా ఏం జరిగిందో చెప్పవే అన్నాను. ఎల్లమ్మ ఏడుస్తూనే ఉంది. అయ్యో, ఏం జరుగుంటుంది? వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చాను. కాఫీ తాగింది. కొంచెం స్థిమితపడింది. ఇప్పుడు చెప్పవే అన్నాను. అమ్మయ్య, కాఫీ తాగిందా? తాగాక ఏం జరిగిందో చెప్పిందా? త్వరగా చెప్పు జయ. మీలాంటి వాళ్ళు ఇటువంటి కథ ఎప్పుడూ వినివుండరు శ్రావణి. అందుకే నీకు అంత ఆత్రంగా ఉంది. ఇలా చెప్పడం ప్రారంభించింది. ఏమీ లేదమ్మా, మా ఆయనకు
యాక్సిడెంట్ అయ్యింది. ఎప్పుడయింది? ఏం జరిగింది? నెమ్మదిగా అడిగాను. ఏమోనమ్మా, నాకు కూడా సరిగా తెలియదు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండే 4 రోజులకు ముందు ఏదో లోడుతో పోయిండంట. హైదరాబాదు దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పరు గుద్దిందంట. మా ఆయనకు కాలిరిగిపోయిందంట. క్లీనరు అక్కడికక్కడే చచ్చిపోయినాడంట. మా ఆయన తెలివి తప్పి పడుంటే ఎవరో ఆసుపత్రిలో చేర్పించినారంటమ్మా. అదేదో కేసు అవుతుందంటున్నారు. కాళ్ళకు చేతులకు తలకు పెద్ద దెబ్బలే తగిలాయంట. ఆసుపత్రిలో కట్లు కట్టి కుట్లేసి పండబెట్టిండ్రు. అయ్యో, ఇప్పుడెలా? పానానికి భయం లేదంట. మాటల మధ్యలో ఏడుస్తూనే చెప్పింది. అయితే నువ్విట్లా వచ్చినావేమే అని అడిగాను. రాక చేసేదేముందమ్మా, లెక్క కావద్దు, శానా అవుతుందంట కదమ్మా. పిల్లల పేర్ల మీద నెల నెల తిని తినక 100 రూపాయలు సాన్నాలుగా కడతా ఉంటే అదో 10,000 ఉన్నాయి. అవి తీసుకెళ్ళాలని ఇట్లా ఊర్లోకి వస్తే అట్టే చాలా రోజులైంది కదా, నేను ఎక్కడ చచ్చినానో అనుకుంటారని ఇట్టా తెలిసినోళ్ళ ఇల్లు చూసి పోదామని వస్తేనమ్మా అని తను చెప్పదలుచుకున్నదంతా అయిపోయిందని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. 100 రూపాయలు కట్టి 10,000 దాచిందా? పాపం, ఆ డబ్బులు పట్టుకెళ్ళడానికి వచ్చిందా? ఎల్లమ్మతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే కాసేపు మౌనంగా ఉండిపోయాను. ఏం సేతు, అంతా నా కర్మం కర్మం అంటూ ఎల్లమ్మ మళ్ళీ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. నాకు 6 ఏళ్ళు ఉంటాయనుకుంటానమ్మా. మా ఈదులో పిల్లలతో ఆడుకుంటా ఉంటిని. ఎవరో మా ఇంటికాడ 4 కూసుండ్రి. చేపల కోసం మా అయ్య కాడికి వచ్చిండ్రనుకుంటే మళ్ళీ వారం తాలాక తెలిసే పెత్తనానికి వచ్చిండ్రని. ఎవరికి? ఇంకెవరికి? నాకేనమ్మా. నీకా? అవునమ్మా, నాకేనమ్మా. మేము 14 మందిమి. నా పైనున్న అక్కలకు అన్నలకు పెళ్ళిళ్ళయ్యే. 4 ఎలాగూ పోయారట. మిగిలిన 4లో నేను 2వ దాన్ని. ఏంటి జయ, 14 మంది పిల్లలుంటారా? మరి నేనెందుకు ఒక్కదాన్నే ఉన్నాను? ఆ 4లో నేను 2వ దాన్ని కదా. నాకన్నా పెద్దదానికి అప్పటికే పెళ్లి కుదిరిందట. మా అక్కను చూడటానికి వచ్చిన వాళ్ళలో మా ఆయన ఉన్నాడంట. ఆయనకు నేను నచ్చానంట. పెళ్లిలో పెళ్లి చేసేద్దాం అనుకున్నారట. ఏమిటి, 6 ఏళ్ల వయసులో పిల్ల? జానెడు తాడు, 50 రూపాయల చీరతో నా పెళ్ళి అయిపోయింది. మా అయ్యకి చదువు లేదు, పెద్ద వ్యాపారమూ లేదు. పిల్లలేమో ఇంటి నిండా ఉంటిమి. నిజంగా జయ, నువ్వు చెప్పే కదా చాలా చిత్రంగానే ఉంది. జయ, ఎల్లమ్మ తన భర్త గురించి ఏం చెప్పింది? మళ్ళీ ఒకసారి చెప్పు. ఎల్లమ్మ భర్త లారీ డ్రైవర్. 4 రోజుల క్రితం హైదరాబాద్ దగ్గర ఒక రోడ్డు ప్రమాదంలో అతని కాలు విరిగిపోయింది. ప్రమాదంలో స్పృహ కోల్పోయిన అతనిని ఎవరో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతనికి కట్లు కట్టి పడుకోబెట్టారు. ఎల్లమ్మ తన భర్త ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపింది. శ్రావణి, ఎల్లమ్మ దుఃఖానికి కారణమేమిటో నీకు అర్థమైందా? అర్థమైంది జయ. ఎల్లమ్మ భర్తకు ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం వల్ల ఆయనకు తీవ్రమైన గాయాలయ్యాయి. భర్తకు జరిగిన ప్రమాదం కారణంగా ఎల్లమ్మ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. పిల్లల పేరు మీద దాచుకున్న డబ్బులు కూడా భర్త వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. అనుకోకుండా భర్తకు ప్రమాదం జరగడం వల్ల ఎల్లమ్మ చాలా బాధపడుతుంది. శ్రావణి, గొప్పింటి పిల్లవైనా ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు. నిజంగానే జయ, నేను ఇటువంటి కథలు అసలు ఎప్పుడు వినలేదు. సరే శ్రావణి, ఇటు చూడు, నా వైపు.
మ్మ్, అది వెరీ గుడ్. మరి కథ విను. ఇంకా ఎల్లమ్మ ఈ విధంగా చెప్పింది. మొదటి నుంచి చేపలు పట్టే బతుకుతుండ్రి. అప్పుడు తినడానికి బాగా జరిగిందేమో. మా అక్కలకు అన్నలకు కొద్దో గొప్ప ఉన్నోళ్ళ సంబంధాలే తెచ్చి చేసిరి. మా కాడకొచ్చేసరికి పూట గడవడం కష్టమాయే. అక్క పెళ్ళికి ఎలాగూ అవి ఇవి కొని బంతి బువ్వ పెట్టాలి కదా. పనిలో పని అయిపోతుందని నా మెడలోనూ పసుపు తాడేసిరి. కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ఎల్లమ్మ. ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తావు అన్నాను ఇంకేమనాలో తోచక. ఇంకేముందమ్మా, వాడికేం బుద్ధి పుట్టెనో. ఇంటికి రావడమే సాలుకొని ఏం తినాలో తెలియకపోయే. మా అమ్మ కాడికి పోదామనుకుంటే వాళ్ళకి జరిగేదే కష్టంగా ఉండే. మా అమ్మ అత్తని కూడా నేనే సాకాల్సి వచ్చే. ఏ పని చెయ్యాలో తెలవకపోయే. కూలికి పోదామంటే కడుపులో బిడ్డ ఉండే. వంగి లేవడం కష్టంగా ఉండే. అప్పుడు మా గదిలో చాలా మంది పండ్లప్పుకునే బతుకుతుండ్రి. వాళ్ళలో పడి ఇట్లా చిన్నగా పండ్లమ్మబడుతున్నాయి. అట్లే పెద్దోడు పుట్టే. మళ్ళీ పక్కూర్లో ఉన్నాడంటే బతిమలాడి పిలుసుకొస్తే కొద్ది కాలం ఉండే. మళ్ళీ ఏమొచ్చినో ఏమో, మళ్ళీ పాయే. ఇట్లేనమ్మా, సంకలో బిడ్డ కడుపులో బిడ్డ నెత్తిన గంప పెట్టుకొని ఈదీది తిరిగి పిల్లల్ని సాకితిని. ఇట్లా ఇన్నేళ్ళు ఈ బతికిడిస్తే పిల్లకాయలకి పనిచేసే వయసు వచ్చే. ఏదో పనికి పోయి బతుకుతారులే అనుకుంటే ఇద్దో ఇట్టా వచ్చి పడే ఆపద. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. పాపం కదా జియా ఎల్లమ్మ. కనీసం అమ్మవాళ్ళు కూడా అయ్యామల్లా. ఊర్లో వాళ్ళు ఏమీ అనకపోయిరి. పోతే పోయినాడు లేమ్మా, వాడు బాగుండి నువ్వు సుఖపడింది లేదు అనబట్టిరి. అయినా పాడుపానం ఊరుకోలేదమ్మా. ఎంతైనా పుస్తుకొట్టినోడు కదా, సంపాదించి పెట్టకపోతే పాయే. మగదిక్కుగానైనా ఇంట్లో పడుంటాడు. ఆయనకి ఇంకొక బిడ్డ అని ఇంత ముద్దేస్తే సరి. నలుగురిలో అంత బొట్టు పెట్టుకుని తిరగొచ్చు. పిల్లలపై ప్రేమ లేకుంటే పాయే. కన్నోడున్నాడనుకుంటారు కదా అని పండ్లమ్మి కూడబెట్టిన పైసలు ఎత్తుకొని పోతున్నానమ్మా అంటూ కళ్ళు తుడుచుకొని ఇంట్లో చిందరవందరగా పడున్న సామాన్లు సర్ది ఉన్న 4 గిన్నెలు కడిగి ఇంక వస్తానమ్మా, 4 దినాల తర్వాత మళ్ళీ కనపడతానమ్మా అంటూ చెప్పి చాలా సాధారణంగా వెళ్ళిపోయింది. అంత బాధలోనూ మళ్ళీ ఇంట్లో పని చేసిందా? రచయిత్రికి ఎల్లమ్మ వెళ్ళిపోయినా ఆలోచనలు ఎల్లమ్మ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇన్నేళ్ల తన పరిచయంలో ఏనాడు తను బాధపడుతున్నట్లు కానీ తనేదో కోల్పోయినట్లు కానీ కనపడలేదు. ఎప్పుడూ ఎండలో గంప మోసి మోసి అలసిపోయినట్లు కనిపించేది. 3 ఏళ్ల క్రితం అనుకుంటా ఒకరోజు జ్వరంతో పడుకున్న నన్ను చూసి ఏమైందమ్మా అని ఆప్యాయంగా పలకరించింది. ఇంట్లో పనంతా ఎవరు చేస్తారమ్మా అని అడిగింది. జ్వరం తగ్గాక నేనే చేసుకోవాలి అన్నాను. భలే వారమ్మా, ఒళ్ళు అట్లా పెట్టుకుని ఎట్లా చేసుకుంటారు? నేను చేస్తాలే అని ఇల్లంతా కడుగు కొట్టి బండలు తుడిచి అంట్లు తోమి పిల్లలు వారం రోజులుగా విడిచిన బట్టలన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసింది. ఏమివ్వమంటావే అన్నాను. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. ఏమైంది అన్నాను కంగారుగా. ఏమీ లేదమ్మా, డబ్బుదేముంది, 1 గంట సేపు గంప నెత్తిన పెట్టుకొని 2 వీధులు తిరిగితే నా కూలీ వచ్చేస్తుంది. రోజుకో 20 రూపాయలు మిగిలితే ఆ రోజు పండగే. అంత పప్పు అన్నం తింటాం. కానీ నీలాగా వచ్చినప్పుడల్లా ఎల్లమ్మ అని ఇంత ఆప్యాయంగా ఎవరు పిలుస్తారు? అట్లా పిలిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఎన్ని రోజులు నువ్వు తినే కూడు పెట్టావు? 1 పూట నేను ఇంట్లో పనిచేస్తే దానికి డబ్బులు ఇవ్వాలా? ఏదో అవసరం గనుక చేస్తుని అంది. ఎల్లమ్మ మాటలకు బిత్తరపోయాను. ఆ రోజు నుంచి ఎల్లమ్మ మా ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయింది. ఎప్పుడూ తన వెనక ఎంత గతముందని చెప్పింది కాదు. శ్రావణి, ఎల్లమ్మకు పండ్లు అమ్మవలసిన అవసరం ఎందుకు వచ్చిందో నీకు అర్థమైందా? అర్థమైంది జయ. ఎల్లమ్మ తల్లిదండ్రులు చాలా పేదవారు.
అధిక సంతానం కారణంగా ఆర్థిక ఇబ్బందులతో ఎల్లమ్మ అక్క పెళ్లితో పాటు ఎల్లమ్మకు కూడా పెళ్లి చేశారు. పెళ్ళయిన కొన్ని రోజులకే భర్త ఇంటికి రాకపోవడంతో కుటుంబానికి తిండి కూడా కష్టమైంది. ఏ పని చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎల్లమ్మ పండ్లు అమ్మడం మొదలుపెట్టింది. కడుపులో ఒక బిడ్డ, చంకలో మరొక బిడ్డను ఎత్తుకొని నెత్తి మీద గంపతో చాలా కష్టపడి పండ్లు అమ్మింది ఎల్లమ్మ. తన కుటుంబాన్ని పోషించింది, అత్తమామల్ని సాకింది. శ్రావణి, ఇంత చక్కగా అర్థం చేసుకుంటావు అనుకోలేదు నేను. మరి ఎల్లమ్మ పనిచేసి డబ్బులు తీసుకోకపోవడానికి గల కారణం ఏమై ఉంటుందంటావు? ఎల్లమ్మ పండ్లు అమ్ముకుంటూ తిరిగేది. రచయిత్రి కుటుంబంతో ఒక ప్రత్యేక పరిచయం కారణంగా వారి ఇంటి పనిని మొత్తం పూర్తి చేసింది. రచయిత్రి ఎల్లమ్మను ఆప్యాయంగా పిలిచేది. దీనితో ఎల్లమ్మకు చాలా ఆనందం కలిగేది. తెలిసిన వారికి అవసరం వచ్చినప్పుడు సహాయం చేయాలనే కృతజ్ఞతాభావం ఎల్లమ్మలో ఉండేది. అందుకే ఆమె వారి ఇంట్లో పనిచేసిన డబ్బులు తీసుకోలేదు. చాలా చక్కగా చెప్పావు శ్రావణి. రచయిత్రి మరిన్ని విషయాలను ఎల్లమ్మ గురించి చెప్పింది. ఒకరోజు మాటల మధ్యలో, నా కొడుక్కి బాగోలేదమ్మా అన్నాను. నీకంత వయసు వచ్చిన కొడుకున్నాడా ఎల్లమ్మ అన్నాను. కొడుకంటే కొడుకేనమ్మా, 10 ఏండ్ల కిందట సంగతమ్మా ఇది. మా ఊరు ఏటి పక్కన ఉంది కదా, ఆ ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకొచ్చాడు. చేపల వేటకు పోయిన మా ఊరోళ్ళు ఆ బిడ్డను కాపాడి గట్టు మీద కూర్చోబెట్టారు. అక్కడ చాలామంది ఉన్నారు. ఈ బిడ్డను తమతో తీసుకుపోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నేను కడుపుతో ఉన్నా. చూస్తా బిడ్డను ఎట్లా దిక్కులేని బిడ్డలా వదిలేసేదని ఇంటికి తీసుకొస్తే నా బిడ్డలతో సమానంగా పెంచితిని. వానికి నేను పెట్టిన పేరు సాయిలు. నా బిడ్డలతో పాటు వాడిని కూడా 10 వరకు చదివిస్తే చూస్తా ఉండగానే వాడు పెరిగి పెద్దోడయ్యాడు. ఇప్పుడు మా ఊర్లో బస్ కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడమ్మా అంటూ ఏడుస్తూ తన్ను తాను తిట్టుకుంటూ ఇంటి దోవ పట్టింది. ఎల్లమ్మ వెళ్ళిన దోవ తట్టే చూస్తూ నిలబడ్డాను. ఇంచుమించు ఎల్లమ్మతో పాటు ఎంతోమంది పండ్లమ్ముకునే బతుకుతున్నారు. వాళ్ళ బతుకులు ఇట్లే ఉంటాయేమో, ఎంత కష్టపడుతూ ఉంటారో. జానెడు పొట్ట కోసం, కడుపున పుట్టిన బిడ్డల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని పొద్దస్తమానం కష్టం చేస్తూనే ఉంటారు. ఇంట్లో ఎప్పుడన్నా ఇంత లడ్డూనో మైసూర్ పాకో అంత కారబూందీనో చేతిలో పెడితే కొంగును కట్టేసుకుంటుంది. ఎందుకు తినవే అంటే, చిన్న బిడ్డలకి ఎవరు పెడతారమ్మా అంటుంది. ఇంత పని చేస్తావు, నీకు శ్రమ అనిపించదా అని ఎప్పుడైనా అడిగితే, భలేవారమ్మా, మనిషి పుట్టుకు పుట్టి కష్టం అనుకుంటే ఎలా? కష్టంతోనే మనం తింటున్నాం, మన పిల్లలకి పెడుతున్నాం, మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి ఇంత పెడుతున్నాం, ఎంతకంటే తృప్తి ఎక్కడుంది అంటుంది. గ్రేట్. ఎల్లమ్మ వెళ్ళిపోయిన ఎల్లమ్మని గురించి ఆలోచనలు నన్ను గందరగోళపరుస్తూనే ఉన్నాయి. నా చుట్టూ ఎందరో ఉన్నారు. లెక్చరర్ నీరజ, బ్యాంక్ క్లర్క్ వసుంధర, టీచర్ సునీత, పార్వతి, పద్మ, హరిత, ఇంకా ఎందరో ఉన్నారు. ఆర్థికంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు. ఖరీదైన చీరలే కడతారు, ఖరీదైన మనుషుల్లానే కనబడతారు. విందులు వినోదాలు అంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూ ఉంటారు. ఎప్పుడు కలిసినా ఏదో వెలితిగానే మాట్లాడతారు. ఏవేవో వాళ్ళు ఊహించుకున్నవి వాళ్ళ సొంతం కాలేదని, వాళ్ళ జీవితం అంతా అశాంతే అలుముకుందని బాధపడిపోతారు. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ ఎప్పుడూ బాధపడినట్లు కానీ, వాటి గురించి ఆలోచించినట్లు కానీ కనిపించలేదు. ఆ క్షణం ఎల్లమ్మ వాళ్ళందరికంటే ఎంతో ఎత్తులో ఉన్నట్లుగా అనిపించింది. ఇది శ్రావణి ఈరోజు కథ. శ్రావణి, ఈ కథలో నీకు నచ్చిన సన్నివేశాన్ని గురించి చెప్పు మరి. బతుకుగంప పాఠంలోని ఎల్లమ్మ వ్యవహారం నన్ను బాగా ఆకర్షించింది. ఆమె ఊరు ఒక నదీ తీరంలో ఉంది. ఆ నదిలో ఏదో వరదలో ఒక బాలుడు కొట్టుకొచ్చాడు. చేపల వేట నుంచి తిరిగి వస్తున్న కొంతమంది ఆ శిశువును గమనించి
నదీ తీరంలోని మేట మీద ఉంచారు. అయితే ఆ ఊరి వారంతా ఆ బాలుని స్వీకరించడానికి నిరాకరించారు. అప్పటికీ గర్భవతి అయిన ఎల్లమ్మ మాత్రం ఆ బిడ్డను తన సొంత బిడ్డలా చూసుకుంది. సాయిలు అనే పేరు పెట్టింది. 10వ తరగతి వరకు చదువుకోవడానికి అవకాశం ఇచ్చింది. చివరికి ఆ బాలుడు అదే ఊరిలో బస్ కండక్టర్ ఉద్యోగం చేశాడు. ఈ సంఘటన నాకెంతో నచ్చింది జయ. ఈ కథ చెప్పి నిన్ను ఏడ్పించేశానా శ్రావణి? లేదు లేదు, ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. శ్రావణి, బాల్య వివాహాలు అన్న మాట నువ్వు అసలు వినే ఉండవు కదూ? అవును, ఎప్పుడు వినలే జయ. బాల్య వివాహం అంటే పెళ్లి వయసు రాకుండానే చిన్నతనంలో పెళ్లి చేయడం. ఇది ఒక సాంఘిక దురాచారం. దీని వలన అనేక నష్టాలు జరుగుతాయి. చిన్న వయసులో పెళ్లి జరిగితే పెళ్ళి అంటే ఏమిటో, దాని బాధ్యతలు ఏమిటో పిల్లలకు సరైన అవగాహన ఉండదు. పిల్లలకు జన్మనిచ్చేంత శక్తి ఆడపిల్లల్లో అభివృద్ధి చెందకపోవడం వల్ల గర్భధారణ సమయంలో చాలా శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటారు. చిన్న వయసులోనే భారీగా తల్లిగా బాధ్యతలు తీసుకోవడం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చదువుకునే వయసులో పెళ్లి జరిగితే చదువు మధ్యలోనే ఆపేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో భర్తకు అనారోగ్యం వల్ల కుటుంబాన్ని పోషించే భారం స్త్రీలపై పడుతుంది. దీనివలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ఎల్లమ్మకు చిన్న వయసులో పెళ్లి జరగడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఎల్లమ్మకు 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకరోజు వాళ్ళ ఇంటికి కొంతమంది వచ్చారు. వాళ్ళ నాన్నతో పని మీద చేపల కోసం వచ్చారని ఎల్లమ్మ అనుకుంది. కానీ వాళ్ళు వచ్చింది పెళ్లి సంబంధం కోసం. ఎల్లమ్మ వాళ్ళు మొత్తం 14 మంది సంతానం. 10 మందికి పెళ్లి కాగా మిగిలిన 4గురిలో ఎల్లమ్మ రెండోది. ఎల్లమ్మ కంటే పెద్దదైన అక్కకు పెళ్లి కుదిరింది. అక్క పెళ్లితో పాటు ఎల్లమ్మ పెళ్లి కూడా చేసేద్దామని తల్లిదండ్రులు అనుకున్నారు. ఎల్లమ్మకు పెళ్లి వయసు రాకముందే జానెడు తాడు 50 రూపాయల చీరతో ఆమె పెళ్లి జరిగిపోయింది. బాల్య వివాహం వల్ల ఎల్లమ్మ చదువుకునే అవకాశం కోల్పోయింది. చిన్న వయసులోనే భారీగా తల్లిగా బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను జయ. ఎల్లమ్మ ఒక సాధారణ పండ్లు అమ్ముకునే స్త్రీ అయినప్పటికీ ఆమె మంచితనం, ఆలోచన తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాయి. ఎల్లమ్మ కష్టజీవి. చిన్నతనంలోనే పెండ్లి కావడంతో, భర్త ఇంటికి రాకపోవడంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత ఎల్లమ్మ భుజాలపై పడింది. ఊర్లోని వారందరూ పండ్లు అమ్ముకుని జీవించడం చూసి ఆమె కూడా అదే పని ఎంచుకుంది. చంకలో పిల్లవాడు, కడుపులో బిడ్డ, నెత్తి మీద గంపతో ఎల్లమ్మ చాలా కష్టపడి జీవించింది. మరంతేనా? ఎల్లమ్మకున్న సహాయ గుణం, ఇతరులకు సహాయం చేయడంలో ఎల్లమ్మ స్వభావం గురించి చెప్పుకోవాలంటే, ఒకరోజు రచయిత్రి ఇంటికి వచ్చిన ఎల్లమ్మ ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉండడం చూసి ఆశ్చర్యపోయి ఎల్లమ్మ బండలు తుడిచి, అంట్లు తోమి, బట్టలు ఉతికి ఆరేసి ఏమీ ఆశించకుండా ఈ పనులన్నీ చేసింది. ఎల్లమ్మ చదువుకోకపోయినా సామాజిక స్పృహ కలిగినటువంటి స్త్రీ అని చెప్పుకోవచ్చు. చదువుకోకపోయినా సమాజంలో జరుగుతున్న విషయాలపై ఎల్లమ్మకు అవగాహన ఉండేది. వరదల్లో కొట్టుకొచ్చిన బిడ్డను ఎవరూ చేరదేకపోవడంతో చూసి ఎల్లమ్మ ఆ బిడ్డను తన ఇంట్లోకి తీసుకుని వచ్చి పెంచింది. తన పిల్లలతో సమానంగా చదువు చెప్పించింది. సాయిలు అనే పేరు పెట్టింది. ఆ బిడ్డను ప్రయోజకుడిని చేసింది. ఎల్లమ్మలో ఉన్న మరో ప్రత్యేకత సంతృప్తిగా జీవించటం. కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా జీవితంలో ఏదో ఒక లోటుతో బాధపడుతూనే ఉంటారు. కానీ ఎల్లమ్మ తన పిల్లల కోసం కష్టపడుతూ సుఖాన్ని, దుఃఖాన్ని గురించి ఆలోచించకుండా తృప్తిగా జీవించింది. చివరిగా ఎల్లమ్మ ఒక ఆదర్శ మహిళ. అవును, ఖచ్చితంగా నాకు కూడా ఎల్లమ్మ ఆదర్శమే. కష్టాలకు ఎదురొడ్డి పోరాడి తన పిల్లలను చక్కగా చూసుకొని ఒక అనాథ బిడ్డకు ఆశ్రయం ఇచ్చిన ఎల్లమ్మ ఒక స్ఫూర్తిదాయక మహిళ. ఆమె జీవితం మనందరికీ ఒక ఆదర్శం. జయ, ఈరోజు చాలా చక్కని కథ చెప్పావు. స్త్రీలు చదువుకున్నా చదువుకోకపోయినా ఆత్మస్థైర్యంగా ముందుకు నడుస్తారనడానికి ఈ బతుకు గంప పాఠంలో ఎల్లమ్మ మనకి చక్కని ఉదాహరణ.
బతుకుగంప పాఠ్యభాగంలో చదవండి ఆలోచించండి శీర్షికలో టంగుటూరి ప్రకాశం గారి తల్లి గురించి ఈ విధంగా ఉంది. 1884 సంవత్సరంలో మా నాయనగారి ఆకస్మిక మరణంతో నా జీవితంలో ఒక పెద్ద అగాధం ఏర్పడింది. ఆ స్థితిలో కుటుంబ భారం అంతా మా తల్లిగారి మీద పడింది. ఈ సంసారం పోషించడానికి ఆమెకు ఉన్న సాధనాలు కూడా కొరత పడిపోయాయి. మా అమ్మగారికి కుటుంబ భవిష్యత్తు విషయమై ఆతృత హెచ్చయింది. మా మేనమామలపై ఆధారపడడం ఇష్టం లేదు. ఇంగ్లీషు చదువులు చదివించాలన్న మా నాన్నగారి కోరికను సఫలం చేయాలని సంకల్పించుకుంది. ఒంగోలులో హోటల్ పెట్టి వచ్చే ఆదాయంతో మా చదువు సాగించడానికి ఆమె నిర్ణయించుకుంది. ఆ రోజులలో పూటకోళ్ల ఇల్లు పెట్టుకున్న వారిని సంఘంలో చులకనగా చూసేవారు. కానీ ఒకరి కుటుంబం మీద ఆధారపడటం కన్నా నలుగురికి అన్నం పెట్టి జీవించడమే గౌరవప్రదం అని మా అమ్మగారు నిర్ణయించుకుంది. ఎలాగైనా 4 కాలాల పాటు శ్రమపడి ఈ పిల్లల్ని ప్రయోజకులను చేస్తే తన కష్టాలు గట్టెక్కుతాయని ఆమె నమ్మకం. ఈ మాటలు టంగుటూరి ప్రకాశం గారు తన తల్లి గురించి రాసుకున్నటువంటివి. మానవ జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటి వారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. థ్యాంక్ యూ జయ. చాలా చక్కని పాఠం చెప్పావు. నాకు చాలా చక్కని కథ వినిపించావు. థ్యాంక్ యూ సో మచ్. బయటకు వెళ్ళి అలా పార్కులో కాసేపు సరదాగా తిరిగొద్దామా? ఓకే. కాదంటే ఊరుకుంటుందా మా శ్రావణి? అది గుడ్ గర్ల్.